హాయ్. ఈరోజు మనము గౌస్ బాషా గారు సెకండ్ ఐడి చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ డైరెక్ట్ రిఫరల్ 7 మెంబర్స్‌ని ఇచ్చారు. టోటల్ టీమ్ 626 మెంబర్స్ అయ్యారు. మరి ఈ యొక్క ఐడి రిజిస్ట్రేషన్ అయిన డేట్ చూసుకున్నట్లయితే మనకి మై ఇన్వాయిస్‌లోకెళ్తే ఈ విధంగా మార్చి 16 తారీఖున యాక్టివేషన్ అవ్వటం జరిగింది. ఈ యొక్క మార్చి 16 తారీఖు నుంచి ఈ యొక్క ఐడి ఎర్న్ చేసిన అమౌంట్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ఎర్న్డ్ రూ. 1,04,301. రీపర్చేస్ కమిషన్ చూసుకున్నట్లయితే రూ. 1 అనేది ఉంది. డైరెక్ట్ రిఫరల్ కమిషన్ చూసుకున్నట్లయితే రూ. 1,500 ఉంది. ఎవరైతే మనం ఈ కంపెనీలో యాక్టివేషన్ అయ్యి మినిమం కొంతమందిని అంటే నలుగురు అంతకాడికి ఎక్కువ మెంబర్స్ మనం రిఫర్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళ మీద నుంచి కూడా మనకి రూ. 500 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. దీంతోపాటు లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్, దీన్నే మనం లోన్ అంటున్నాం. ఈ యొక్క లోన్ అమౌంట్ చూసుకున్నట్లయితే రూ. 60,500 సంపాదించడం జరిగింది. మరి లెవెల్ రిఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే రూ. 42,300 తీసుకోవడం జరిగింది. ఈ రెండు ఇన్కమ్స్ డైరెక్ట్ రిఫరల్ అలాగే రీపర్చేస్ ఇన్కమ్ మొత్తం కూడా కలుపుకొని ఆల్మోస్ట్ రూ. 1,04,301 తీసుకోవడం జరిగింది. అలాగే పెయిడ్ పే అవుట్ చూసుకున్నట్లయితే రూ. 71,800. మరి ఈ యొక్క రూ. 71,800 ఏ రోజున ఎంత అమౌంట్ విత్డ్రా చేసింది అనేది కూడా మనకి ఇక్కడ రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే పే అవుట్ రిపోర్ట్ ఉంటుంది. ఒకసారి రూ. 25,000, ఇంకోసారి రూ. 25,000, ఇంకోసారి రూ. 10,000, ఇంకోసారి రూ. 11,800. అంటే మొత్తం కూడా కలుపుకున్నట్లయితే 25,000, 25,000, 50,000, 60,000, 70,000, రూ. 1,800. టోటల్ ఇన్కమ్ అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఏ రోజున ఎంత అమౌంట్ విత్డ్రా అయింది కూడా ఐఎంపిఎస్లో మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్యాక్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఇంత ట్యాక్స్ అనేది మనకి జెన్యూన్గా ఉంటుంది. అలాగే ఏ లోన్ ఎప్పుడు ఎర్న్ చేసింది అనేది కూడా మనకి మై ఎర్నింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా మనకి టోటల్గా లిస్ట్ వైజ్గా మనకి ఇక్కడ అగుపట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు జస్ట్ థర్డ్ మంత్లో అంటే మార్చి నెలలో ఈ యొక్క ఐడి రెఫర్ అయినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫస్ట్ లోన్ ఎప్పుడు రిఫర్ అయింది, ఫస్ట్ లోన్ ఎప్పుడు అచీవ్మెంట్ అయింది అనేది కూడా మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం 4 మెంబర్స్ని మనం డైరెక్ట్ రిఫరల్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫస్ట్ లోన్ అనేది అచీవ్మెంట్ అవుతుంది. చూడండి, జస్ట్ 1 మంత్లోనే ఇక్కడ లెవెల్ కంప్లీషన్ ఇన్కమ్ ఫస్ట్ లోన్ రూ. 3,000 రావడం జరిగింది. అదే రోజున 13వ తారీఖు రోజు 5,000, అదే రోజున 7,500, అదే రోజున రూ. 15,000 లోన్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో టైమ్ లిమిట్. వేరే కంపెనీల్లో మనం చూసుకున్నట్లయితే ఈరోజు లోన్ తీసుకుంటే అది 4 వారాలు రీపేమెంట్ చేయాలి. ఇక్కడ మనం రూ. 3,000 అంటే ఇతను ఎప్పుడైతే ఈ యొక్క ఐడి 4th రిఫరల్ ఇచ్చిందో ఆటోమేటిక్గా రూ. 3,000 అదే రోజు తీసుకోవడం జరిగింది. ఎందుకు జరిగింది మరి ఇన్ని లోన్స్ ఒకేసారి ఎలా అచీవ్మెంట్ అవ్వగలిగారు అని అంటే ఆ యొక్క రిఫరల్స్ కింద చాలా రిఫరల్స్ ఉండటం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క ఐడి 4th రిఫరల్ కంప్లీట్ చేసిందో ఆటోమేటిక్గా మనకి ఇన్ని లోన్స్ అనేవి ఒకే రోజు అచీవ్మెంట్ అవ్వడం జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖు ఈ యొక్క ఐడి 4th లోన్ రీచ్ అయితే నెక్స్ట్ లోన్ చూసుకున్నట్లయితే మిగతా రూ. 100 అనేవి లెవెల్ ఇన్కమ్ 30,000
అలాగే ఏప్రిల్ 29వ తారీఖున 5th లోన్ అచీవ్మెంట్ అవ్వడం జరిగింది, అంటే 30,000. ఓకే, సో ఇవన్నీ కూడా కలుపుకొని మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి రీపర్చేస్ కమిషన్ కూడా మనకి జనరేట్ అయింది, ప్రోడక్ట్ పర్చేస్ కమిషన్ ఫ్రమ్ కరుణాకర్ గారు. ఓకే, సో ఈ విధంగా మనకి అంటే మన డౌన్ లైన్స్లో రోజుకి రీపర్చేస్ చేసేవాళ్ళు, అంటే ఇక్కడ ఈ యొక్క వ్యాలిడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క వ్యాలిడ్ బ్యాలెన్స్ న్యూ పర్చేస్లోకి వెళ్ళినట్లయితే మనకి ఆటోమేటిక్గా షాపింగ్లోకి వెళ్తాం. మన డౌన్ లైన్స్లో ఆల్మోస్ట్ కొన్ని వందల వేల మంది అయిన తర్వాత వాళ్ళు కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఒక 5,000 రూపాయలు పెట్టో 2,000 రూపాయలు పెట్టో మనం ఈ యొక్క కంపెనీలో ఏమైనా వస్తువులు పర్చేస్ చేసాం, మన డౌన్ లైన్స్లో కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చే కమిషన్ అంటే ఒక 1000 మంది 2,000 మంది వెళ్ళి ప్రతి నెల కనీసం 2,000 3,000 5,000 రూపాయలు పర్చేస్ చేస్తూ ఉంటే మనకి కమిషన్ కూడా రీపర్చేస్ కమిషన్ కూడా రావటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈ యొక్క కన్కాట్ అనే కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ మన ఒక్కడమే మారటంతో పాటు ఎంతోమంది మనం మార్చే శక్తి ఈ యొక్క కంపెనీలో ఉంది. ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవడంతో పాటు ఎంతోమందికి ఇన్కమ్ ఇచ్చే అవకాశాన్ని మన కంపెనీ అనేది కల్పిస్తుంది. ఇక్కడ మనం ఎటువంటి ప్రోడక్ట్స్ సెల్లింగ్ చేసే అవసరం లేదు. జస్ట్ ఈ యొక్క షాపింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ లింక్స్ని, ఈ యొక్క షాపింగ్లో ఉన్న మన రెఫరల్ లింక్స్ని మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేసుకుంటూ ఆ విధంగా కూడా మనము ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకునే ఒక అద్భుతమైన సిస్టమే ఈ యొక్క కెన్కార్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.